సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఏ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం వెళ్ళబోతున్న శిల్పారామం. ఇది వీకెండ్కి అయితే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది మన హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గర ఉంది. టైమింగ్ చూసేసి మార్నింగ్ 10:30 నుంచి నైట్ 8 వరకు. సో వీకెండ్ అయితే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియోలో అయితే మనం శిల్పారామం ఏం చూడవచ్చు, ఏమేమి కొనవచ్చు, మొత్తం షాపింగ్ ఏముంది, అక్కడ ప్లేసెస్ ఏమున్నాయి, మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రజెంట్ అయితే మనం శిల్పారామంలో ఉన్నాము. ఇదే అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అడల్ట్కి 60, చిల్డ్రన్స్కి 20 రూపీస్. ఇది ఎంట్రన్స్ మెయిన్ గేట్ అనమాట. చూసారు కదా ఎలా ఉందో. సో ఇప్పుడైతే మనము ప్రజెంట్ బయట అయితే ఉన్నాము. సో టికెట్ తీసేసుకొని సో ఇలా అయితే మనం లోపడానికి వెళ్ళడానికి ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా. సో ఎంట్రన్స్ అయిపోయి హెల్ప్ డెస్క్ ఉంటుంది మనకి. అక్కడ హెల్ప్ డెస్క్ అయితే ఉంది. అక్కడ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేస్తారు. చూసారు కదా, పంచముఖ గణపతి అయితే మనకు స్టార్టింగ్లోనే దర్శనం ఉంటుంది. ఇక్కడ షాపింగ్ మాల్స్ ఎక్కువ అయితే ఉన్నాయి. సో మొత్తం షాపింగ్ మాల్సే ఉన్నాయి. సో లేడీస్కి అయితే మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు హౌస్ సంబంధించి కూడా డెకరేషన్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, మొత్తం డ్రెస్సెస్ లేడీస్ షాపింగ్ ఎక్కువ ఉంది. మనము ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు మనము. బోటింగ్ కూడా ఉంది. చూసారు కదా. సో సైక్లింగ్ బోటింగ్ అనమాట. అది మనమే తొక్కుంటూ మనమే నడపాలి. సో విజువల్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఆ వాటర్ కానీ, ఆ చెట్లు కానీ, గ్రీనరీస్ కూడా బాగా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయితే మనము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి వీకెండ్ ప్లేస్గా చెప్పవచ్చు ఇది. సో వీలుంటే మీరైతే వచ్చేసేయండి. ఒకరోజు మంచిగా విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు. గ్రామంలో సంత మీన్స్ మార్కెట్. విలేజ్లలో ఎలా జరుగుతుందో మార్కెట్ ఇక్కడ బొమ్మల ద్వారా చూపించడం జరుగుతుంది. చూశారు కదా. సో ఇది సంక్రాంతికి మనకు ఇంటి దగ్గరకు వస్తారు. గిరిజన జీవన విధానం అంటే గిరిజనులు ఎలా ఉండేవారు, వాళ్ళు ఎలా చేసేవారు, అడవి మీద ఆధారపడి వాళ్ళ అడవిలో దొరికేటువంటి వస్తువులను తయారు చేసి అమ్ముకునేవారు. సో ఇది గిరిజన ఎలా జీవించేవారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఎలా ఉండేవారు అనేది. ఎద్దులతో పొలం దున్నడం ఇది విలేజ్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. సో అక్కడ వ్యవసాయం కోసం వీటిని ఉపయోగించేవారు. ఇది తెలంగాణలోని ఫేమస్ అయిన బోనాల పండుగ. మనకు మధ్యలో తాగడానికి కూడా వాటర్ అయితే ఫెసిలిటీ ఉంది. సో వాటర్ ఇక్కడ తినడానికి, తాగడానికి ఫుడ్ కోర్ట్స్ అండ్ టీ స్టాల్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం బోటింగ్ పాయింట్. ఇది ఎంట్రన్స్ అనమాట, చూసారు కదా. సో బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్యామిలీ మొత్తం అంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదన్నమాట బోటింగ్ పాయింట్. సో వాటర్ కూడా అయితే ప్యూరిఫైగా ఉన్నాయి. సో ఇట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే అక్కడ మన కౌంటర్ అయితే ఉంటుంది. సో వెళ్దాం. సో ఇది బోటింగ్ యొక్క టైమింగ్స్ అనమాట. సో అక్కడ ఉంది కదా, అదే కౌంటర్. సో నేనైతే కొన్ని వచ్చాను కాబట్టి నేను బోటింగ్ అయితే చేయలేదు. ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మనకు ప్లేస్ అయితే ఉంది, చూసారు కదా. చాలా ఉన్నాయి గేమ్స్ మనకు. సో పిల్లలతో వచ్చినప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. పిల్లలు కూడా హ్యాపీగా అవుతారు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం శ్రీకృష్ణుడు ఉండే ప్రదేశానికి. చూసేది ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఎంట్రన్స్ ఇది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇలా శ్రీకృష్ణుడు ఉండే ప్రదేశం ఇది. గోపికలు స్నానం చేస్తుంటే చీరలను తీసి, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో ఇది భగవద్గీతలోని కొన్ని వర్ణాలు అన్నమాట. సో ప్రతి ఒక్కటి విజువల్స్ అయితే మనకు బాగా అయితే ఉంది, చూసాక. అన్ని శిల్పాల రూపంలో మనకైతే చూపించడం జరుగుతుంది శ్రీకృష్ణుని లీలలు. సో రాధాకృష్ణ ఓ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలా మంచిగా కూర్చోడానికి ప్లేస్ అనమాట ఇది, చూశారు కదా. ప్రశాంతంగా కూర్చోవచ్చు. బర్డ్స్ పార్క్ అనమాట ఇది. ఇక్కడ నెమలిలు, పావురాలు, కొన్ని రకాలైన పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడ. బాగుంది. మన అడవి కోళ్ళు అంటారు కదా, అడవి కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. సో విజిట్ చేయొచ్చు ఒకసారి. మనం వచ్చేసాం సజీవ శిల్పాలకి. చూశారు కదా, ఇవి సజీవ శిల్పాలు. సో 1, 2, 3 ఉన్నాయి మొత్తం. ఫోటోషూట్కి తీసుకోవాలంటే ఇది కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. సో లొకేషన్ అయితే మంచిగా ఉంది. సజీవ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్న ప్లేస్ ఇది. నాకు ఇది అయితే చాలా మంచిగా అనిపించింది ప్లేస్.
ఇది మ్యూజియం అనమాట, మనకు లైటింగ్తో కనపడే మ్యూజియం ఇది. సో తోలుబొమ్మలు అంటారు కదా, సో ఆ టైప్లో ఉంది. సో లోపలికి రావాలంటే మనం చెప్పులు బయట వదిలేసి రావాలి. సో ఇది మ్యూజియం అనమాట, చూశారు కదా, మొత్తం లైటింగ్తో బాగానే ఉంది మ్యూజియం. ఇక్కడ మనకు ఫ్రూట్ జ్యూస్ పాయింట్, టీ, సమోసా, కాఫీ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ పింగాణి పాత్రలు అంటారు కదా, పింగాణి పాత్రలు మన ఇంటి డెకరేషన్ సంబంధించి అవన్నీ ఉన్నాయి. సో మంచి షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వీకెండ్లో వచ్చినామంటే మనం. సో అన్నీ కాస్ట్ బాగానే ఉన్నాయి, చూసి తీసుకొని బాగుంటాయి. ఓకేనా. సో అమ్మాయిలకు వచ్చేసి ఇవన్నమాట. షాపింగ్ అయితే బాగుంది ఇక్కడ, మంచిగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇండ్లలోకి షోకేస్ కూడా ఉంటారు కదా, సో తోలు బొమ్మలు అనమాట, చెక్కతో చేసిన బొమ్మలు డెకరేషన్కి బాగుంటాయి. ఇది నైట్ టైం విజువల్స్ అనమాట. సో నైట్ టైం కూడా చాలా బాగుంది ప్రదేశం. సో మీరు వీలుంటే వీకెండ్లో ప్లాన్ చేసుకోండి, బాగానే ఉంది ప్లేస్. సో ఇదన్నమాట వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.